ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని పట్టణంలోని క్రాంతినగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వార్డు కౌన్సిలర్, వార్డు వైసీపీ నాయకులు మరియు క్రాంతినగర్ జేఎంఆర్ యూత్ వందలాది మంది యువత ప్రజలు తరలివచ్చి సాధారణంగా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రాంతినగర్లో ప్రధాన కూడల్లో బహిరంగ సభలు నిర్వహించారు. బహిరంగ సభలో క్రాంతినగర్ వైసీపీ సీనియర్ నాయకులు సీతా మల్లికార్జున మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహకారంతో మన వార్డులో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గతంలో మన వార్డులో తాగునీరు కావాలంటే ఎలాంటి కష్టాలు పడ్డామో అందరికీ గుర్తున్నాయని, రాబోయే రోజుల్లో కూడా అంతకన్నా మరింత అభివృద్ధి కార్యక్రమం చేపట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జీకే మాట్లాడుతూ ఎప్పుడు మేము వాగ్దానాలు చెప్పమని చేసి నిరూపిస్తామని, మా అభిమాన నాయకుడు జయ మనోజ్ రెడ్డి నేర్పించిన సంస్కారమని, ఇప్పుడు కూడా అదే చేస్తారని, సాయి ప్రసాద్ రెడ్డి మరియు జయ మనోజ్ రెడ్డి సహకారం కని విని ఎరగని రీతిలో క్రాంతినగర అభివృద్ధిలో కృషి చేస్తామని, ఈసారి ఎన్నికల్లో మన వార్డు నుండి అత్యధిక మెజార్టీ అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో అబద్ధాల మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడానికి కూటమి అభ్యర్థి వస్తున్నారమ్మా, అవన్నీ ఏం నమ్మకండి. ఆయన ఒక నాన్ లోకల్, ఏది ఏమైనప్పటికీ మనం లోకల్ వారిని గెలిపించుకుందామని మైక్ పట్టుకుంటేనే ఎమ్మెల్యే అది చేశాడు, ఎమ్మెల్యే ఇది చేశాడు తప్ప ఆదోనికి తన ఏం చేశాడో ఇప్పటి వరకు చెప్పడం లేదని, ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని నిన్ననే కేంద్ర మంత్రి ఆదోనికి ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోయాడు. అలాంటి వారి మాయ మాటలు నమ్మి వారికి ఓటు వేసే వ్యర్థమేనని, దయచేసి ఇది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటే మన ఆదోని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, అందుకని 13వ తేదీ జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్కి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితి ఏదన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారో, ఏ ఒక్కసారి అయినా క్రాంతినగర్లో మనమోచనం డెవలప్మెంట్ అయిందా, లేకపోతే మీనాక్షి చేశారని చెప్పేసి ఆలోచన చేసుకోండి. తాగేదానికి నీళ్ళు లేవు, మీకు రోడ్లు లేవు. ఆ పరిస్థితుల్లో 2004లో రాజశేఖర్ గారు వచ్చినప్పుడే రోడ్లు వేసాం, తాగేదానికి నీళ్ళు ఇచ్చాం, అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితి మన జరిగిందని చెప్పి ఓట్లు వేయించుకోవాలా. 2 బ్యాచ్లుగా విడిపోయి పనిచేసే పని లేదు. మనం ఏదన్నా ప్రజల్లో నమ్మాలి. మనం ఆ విధంగా పనిచేసుకొని మనమంతా కూడా అందరూ కలిసికట్టుగా ఇక్కడ మంచి మెజార్టీ రావాలి. ఎందుకంటే మన కౌన్సిలర్ కూడా దాదాపుగా 700 మెజార్టీ వచ్చింది. మనకు కూడా ఇక్కడ దాదాపుగా ఈ స్కీమ్లన్నీ తీసుకున్నారు కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా మీకు అందుతున్నాయి కాబట్టి దాదాపుగా 1015 దాటాలని చెప్పేసి నేను చెప్తాను. ఏదో ఒక్క ఓటు కూడా బీజేపీ పడరాదు. ఏదున్నా కూడా ఫ్యాన్ ఉంటేనే నిద్రపోతాం. మనం ఫ్యాన్ లేకపోతే నిద్రపోతామా? సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. గ్లాస్ ఉంటే మందు కొట్టే పనికి వస్తుంది. అంతేగాని ఏ రకంగా కూడా పనికొచ్చే కాదు. క్రమమా ఎప్పుడు పొద్దున పెడితే రాత్రికి వాడిపోతాడు. ఇలాంటి క్రమలానికి మనం ఓటేస్తే ఉపయోగం లేదు. ఏదున్నా కూడా ఫ్యాన్ గాలికి ఆ రెక్కలని ఊడిపోతే కాడ మిగులుతారు అంతే క్రమలానికి. ఆ రకంగా సైకిల్ ఉండదు, గ్లాస్ ఉండదు. ఏ రకంగా కూడా ఒక్క ఫ్యాన్ మాత్రం పర్మనెంట్గా మీతోనే మీకు సంతోషాన్ని ఇచ్చేది ఒక ఫ్యాన్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తాను. తెలుగుదేశంలో కూడా ఫ్యాన్ చూసుకుంటే నిద్రపోవాలా. ఎందుకంటే మన ఫ్యాన్ ద్వారా లేకపోతే నిద్రపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వరకు లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా యువత, అన్ని వర్గాల వారు, మహిళలు, అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నారు. ప్రతి వారం ఆ రోజు ఎండ ఉంటానమ్మా. మామూలుగా మేము కూడా ఒకటి షామినా వేయించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. షామినా వేయించి ప్రభుత్వం ద్వారా అడగాలనుకుంటా ఉన్నాం, లేకపోతే మనమే వేస్తాం. ఆ రకంగా ప్రతి వారం 7 గంటలకంతా పోయి ఓట్లు మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా త్వరగా అయిపోతాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోజు మాత్రము మీరు ఖచ్చితంగా ఓట్లు సద్వినియోగం చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఉన్నటువంటి కౌన్సిలర్లు, నాయకులు, పెద్దలు, మన వెంకటేష్ కానీ, లేకపోతే ఇంకా శ్రీనాలు కానీ, ఇద్దరు శ్రీనాలు ఉన్నారు, రామకృష్ణ కానీ, ఇక్కడ మన చెప్పారు అందరూ కూడా పెద్ద మీరంతా కూడా సలహాలు ఇచ్చి మంచి ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేసి మన పార్టీకి పరంగా సహకారం వేసి ముందుకు పోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతున్నాను. నా పేరు చెప్పే అనుకుంటుంటాడు. మంది చెప్పేది కాదు, మనం వాళ్ళ ద్వారా పెద్ద